కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం పూర్తయిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే జరిగిన సంఘటన ఏంటిది, ఎటువంటి దిశానిర్దేశం చేసినారు కేసీఆర్? ప్రజల ఆందోళనలో ఉన్నారు. ఈ ఏడాది పాలన ఆవేదననే మిగిల్చింది. చాలా విధ్వంసకరమైనటువంటి విధానాల్ని ఇప్పుడున్న ప్రభుత్వం అవలంబిస్తుంది కనుక వాటన్నిటిని కూడా తీవ్రంగా నిలదీయాలి, వాటన్నిటిని కూడా తీవ్రంగా ఎండగట్టాలి. అసెంబ్లీలో వాళ్ళు చాలా అప్రజాస్వామికంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది కనుక ఒకవేళ అసెంబ్లీలో అవకాశం దొరకకుంటే వెంటనే బయట వచ్చి ప్రెస్ మీట్లో దాన్నంతా కూడా చాలా వివరంగా చెప్పాలి ప్రజలకి, జరుగుతున్న దుర్మార్గాన్ని అంతా కూడా చాలా సాకల్యంగా సారు వివరించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ చేసినటువంటి ప్రగతికి సంబంధించి అది మన వ్యవసాయంలో వ్యవసాయ స్థిరీకరణ కోసం కానీ, తర్వాత రైతులకు ఉన్నటువంటి పట్టపెట్టుబడి సహాయం, రైతు బంధువు వెనుక ఉన్నటువంటి ఆ నేపథ్యాన్ని అంతా కూడా చాలా ఎంత గంభీరమైన నేపథ్యం ఉందో వివరించారు. అది ఎట్లా ఒక వ్యవసాయ రంగంలో ఒక ఉత్తేజాన్ని నెలకొల్పింది, ఎట్లా వ్యవసాయ రంగ పరిస్థితులు మార్చింది, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, వీటన్నిటి వాటికి ఆ సమగ్రతలోంచి రైతు బంధును చూడాలని చెప్పి కూడా వారు చెప్పారు. అట్లాగే ఫార్మా సిటీ ఏర్పాటు వెనుక కూడా అంటే ఇక్కడ ఒక ఎక్కువ నిర్మాణం అయ్యి ఉంది ఎప్పటి నుంచో ఫార్మాకు సంబంధించి. అయితే చెల్లాచెదురుగా ఉన్న పరిశ్రమలన్నింటినీ ఒక దగ్గర తీసుకురావడం వల్ల కాలుష్య నిర్వహణ చాలా సమర్థవంతంగా జరుగుతుంది. అండ్ కొత్త టెక్నాలజీ వచ్చింది కాలుష్యానికి సంబంధించి, జీరో బేస్డ్ మన దాన్ని ఏమంటాం పొల్యూషన్ కాదు, మన లిక్విడ్ అదేమీ లేకుండా బయటకు రాకుండా వచ్చేటువంటి టెక్నాలజీ వచ్చింది. అటువంటి ఉమ్మడిగా అయితే ఏర్పాటు చేయగలుగుతాం. యాక్సిలరీ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాళ్ళు చిన్న ఉండి వాళ్ళు పెట్టుకోలేకపోతారు, కానీ ఒక చోట ఉండడం వల్ల అది పెట్టగలుగుతాం. అండ్ చట్ట ప్రకారం ఆ భూములు తిరిగి ఇచ్చేయాలి. కానీ ఈయన ఇప్పుడు రద్దంటే భూములు తిరిగి ఇచ్చేయాలి, కానీ కోర్టును తప్పుదోవ పట్టిస్తూ కోర్టులోనే ఫార్మాసిటీ ఉందంటున్నాడు, బయటకు వచ్చాం అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్తున్నాడు. కనుక ఇది ఈ రకమైనటువంటి ఈ ఇల్లీగల్ యాటిట్యూడ్ని కూడా ఎక్స్పోజ్ చేయాలని ఇట్లా అన్ని విషయాల మీద సమగ్రంగా ఆయన ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే రేపు పొన్నం ప్రభాకర్ నిన్నటి రోజు వచ్చి ఆహ్వాన పత్రికను కూడా ఇవ్వడం జరిగింది విగ్రహాన్ని మార్పు విషయంలో, అంటే ఏం చెప్పారు ఆ విషయంలో? దానికి సంబంధించిన చర్చ జరగలేదు. కాకపోతే తెలంగాణ తల్లి వచ్చిన చారిత్రక నేపథ్యం, ఏ నేపథ్యంలో తెలంగాణ తల్లి వచ్చింది, 1940లో తెలంగాణ తల్లి ఉంది. అదే సమయంలో ఆంధ్ర ఉద్యమంలో ఆంధ్రమాత అనే ప్రస్తావన ఉంది. ఆ తర్వాత తెలుగు తల్లి అన్న భావనని తెలంగాణ వాదానికి అడ్డంగా నిలబెట్టారు. ఆ కారణంగా ఎట్లా తెలంగాణ తల్లి అనే ఒక భావనని తాను ప్రజల్లోకి తీసుకోవడానికి జరిపిన ప్రయత్నం కానీ, ఆ రోజు ఆ ప్రతీక నెరవేర్చినటువంటి ప్రయోజనం కానీ, ఒక ఉద్యమ అవసరాన్ని ఎట్లా నెరవేర్చింది, ఎట్లా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయిందన్న విషయాన్ని చెప్పారు. ఇవాళ నిజానికి ఆ సందర్భం ఏమీ లేకుండా, నిజానికి అది ఉద్యమంలో వచ్చింది, అది ప్రభుత్వంగా పెట్టింది కాదు, ఉద్యమంలో వచ్చినటువంటి ప్రతీక. ఇప్పుడు అసందర్భంగా ఆ ఉద్యమంలో వచ్చినటువంటి ప్రతీకను ఇవాళ న్యూసెన్స్ చేయటము, దానికి సంబంధించి ఏదో అనవసర వివాదాలు, ఒక దివ్యమూర్తిలాగా ఉండాలి, చూడంగానే చేతులెత్తి నమస్కరించేలాగా ఉండాలి, ఒక పెద్దమ్మ తల్లిలాగా ఉండాలి, ఒక మైసవ తల్లిలాగా ఉండాలి, ఒక భూదేవి అంటే కూడా మన కిరీటంతో ఉంటుంది కదా భూమాత. అసలు మన భారతీయ సాంప్రదాయంలో దేవతలందరూ కూడా కిరీటాన్ని కలిగి ఉన్నారు. మరి ఈయనేమిటో కిరీటం కనిపించిన కిరీటాలు ధరిస్తాడు కానీ దేవతల కిరీటాలు ఉండొద్దు అంటాడు. ఇదే విచిత్రమైన మనస్తత్వం అయినది. కనుక సన్మానాలు చేసుకుంటే కూడా ఈ మధ్య కిరీటాలు పెట్టుకుంటున్నారు అందరూ, కానీ దేవతకు మాత్రం కిరీటం ఉందన్నాడు. ఆమె ఒక దేవతా స్త్రీలాగా చూశారు. ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ప్రతీక కూడా నిజానికి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. ఎందుకంటే మొదట శ్రామిక స్త్రీ అన్నారు, నిజానికి శ్రామిక స్త్రీలాగా లేదు. ఆ గట్టులో మన పొలంలో దిగి పనిచేసినట్టు లేదు, గట్టు మీద పనిచేయించడం లాగానే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి స్వరూపం ఉన్నది. తర్వాత ముఖ్యంగా బతుకమ్మని తీసేయడం అనేది కూడా ఒక చాలా అందరినీ కూడా హర్ట్ చేసింది. కనుక ఆ ప్రతీకకు ఉన్నటువంటి ఆ విలువను అర్థం చేసుకోకుండా, ఆ తెలంగాణ తనాన్ని అర్థం చేసుకోకుండా చేసినటువంటి పని కనుక దాని గురించి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సార్ చాలా వివరంగా చెప్పడం జరిగింది. అంటే రేపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారా సార్? రేపు కేసీఆర్ గారు వస్తారు, అసెంబ్లీకి వస్తారు, అసెంబ్లీలో వారి హాజరును వారు నమోదు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా రేపు ఒక అసెంబ్లీ సమావేశాలకు రావడం జరుగుతుంది. అంటే అసెంబ్లీకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎమ్మెల్యేల ముందు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నెరవేర్చకపోవడం ఖచ్చితంగా తీవ్రంగా ఎండగట్టే పరిస్థితి ఉందని చెప్పి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.